guys, welcome back to our channel Navya's World. సో ఇవాళ వీడియో ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అంకాలమ్మ గ్రామ దేవత టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వెరీ వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ ఒక 2 minutes అండి. ఈ కొర్లకుంట అంటే మా విలేజ్కి గ్రామ దేవత, అక్కడికి వెళ్ళబోతున్నాము. ఇట్లా సింపుల్గా రెడీ అయ్యాను. సో వీడియో అక్కడ కంటిన్యూ అవుతుంది. సీ యు దేర్ గైస్, బాయ్. సో చూసారు కదా, ఇది అంకాలమ్మ టెంపుల్. సో ఈ ఊరి గ్రామ దేవత. సో ఎంటర్ అవబోతున్నాం మనం. సో ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇది టెంపుల్ చాలా ప్లెజెంట్గా ఉంది. సో చూసారు కదా, ఇది టెంపుల్. సో వీడియో రికార్డింగ్ కోసం బాగుంటుంది అని చెప్పి ఈవినింగ్ టైంలో వచ్చామన్నమాట. సో పూజారి ఇప్పుడే వచ్చారు, అంటే లేదంటే రష్ ఎక్కువగా ఉండడం వల్ల, దట్టు ఇవాళ ఫ్రైడే కాబట్టి సో జనాలు చాలామంది ఉంటారు, అంత ఫ్రీగా వీడియో తీయలేను అని చెప్పి ఈ టైంకి వచ్చాము. సో ఇదన్నమాట. సో చూసారు కదా, సో ఇది ధ్వజస్తంభము. సో చూసారు కదా, ఇది టెంపుల్. సో అంకాలమ్మ ఈ ఊరి గ్రామ దేవత అన్నమాట. సో మార్నింగ్ అయితే రష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి నేను ఈవినింగ్ టైమ్స్లో వచ్చాను, షూట్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి. సో కొర్లకుంట గ్రామ దేవత అంకాలమ్మ తల్లి. సో అంకాలమ్మ అమ్మవారి వాళ్ళ తమ్ముడు అనమాట, పోతరాజు. సో ఇటు వస్తే ఖచ్చితంగా ప్రతి దేవాలయం అంటే ధ్వజస్తంభం ఉంటుంది. చూసారు కదా, ఇది అమ్మవారి పాదాలు. మన యూట్యూబ్ బాగా సక్సెస్ కావాలని చెప్పి బాగా మొక్కుతున్నాను. సో అమ్మవారి పాదాలు శూలం అనమాట. అమ్మవారి అనగానే మనకి పవర్ఫుల్గా అంటే బాగుంటుంది కదా, శూలం అంతా చేతిలో పట్టుకొని. సో ఆ శూలము, ఆ పాదాలు. చూసారు కదా, మనకి ఎంట్రన్స్ లోనే మనకి రావి చెట్టు, అలాగే వేప చెట్టు ఉంది. సో దేవుడితో సమానము, మహాను లక్ష్మీదేవి అన్నట్టు అనమాట. మనకి ఈ రావి చెట్టు, వేప చెట్టు ఉంటే, సో రాగి చెట్టు, వేప చెట్టు చూసారు కదా. సో ఇది జమ్మి చెట్టు అనమాట. ఇది కూడా మనం పూజించే చెట్టు, దేవుడితో సమానము. సో పసుపు, పూలు, కుంకాలన్నీ పూజిస్తూ ఉంటారనమాట. సో అది తులసి చెట్టు. అటు అది కూడా ఇది కూడా మన పూజ దేవుడిలాగా పూజిస్తూ ఉంటాము నార్మల్గా. సో అది అటు సైడు మనకి వినాయకుడు. ముందు గుడి అనగానే అది ఏ గుడి అయినా పక్కన పెడితే ఈ వినాయకుడు దేవుళ్ళు ఉంటారు కదా. సో అక్కడ ఫస్ట్ మనకి వినాయక స్వామి. మనకి ఏ పూజ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా ఫస్ట్ విఘ్నేశ్వరుని ప్రార్థన ముఖ్యం కాబట్టి, సో ఫస్ట్ దేవుడు గర్భగుడి కాకుండా వినాయక స్వామి అన్నమాట. మనం చేయాలనుకున్న కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు, విఘ్నాలు రాకుండా సో ముందు మనం విఘ్నేశ్వరుని పూజించడం ఎంత ఇంపార్టెంట్. సో ప్రతి గుడిలో వినాయక స్వామి ఖచ్చితంగా ఉంటారు. సో చూసారు కదా, అది వినాయక స్వామిది. సో ఇటు రాగానే భూపతి రాయుడు అంట. సో నాకు అంత ఐడియా లేదు, నేనైతే ఫస్ట్ టైం ఈ గుడిలో చూడడం భూపతి రాయుడు స్వామి అంటే. సో ఇట్లా సో అది భూపతి రాయుడు స్వామి, అటు వినాయక స్వామి. సో ఇలా వస్తే ఇది సుబ్రహ్మణ్యం స్వామి. మా ఈ కులదైవం అత్తగారు వాళ్ళకి కూడా సుబ్రహ్మణ్యం స్వామి, అలాగే మాకు కూడా సుబ్రహ్మణ్యం స్వామి అనమాట కులదైవం సుబ్రహ్మణ్యం స్వామి.
అమ్మవారి గురించి మనం తెలుసుకుందాము. చూసారు కదా, ఇది టెంపుల్. సో అంకాలమ్మ గురించి, దేవస్థానం గురించి మనం ఒకసారి పూజారి మాటల్లో విద్దాము. అంతే. సో అమ్మవారు చూసారు కదా, బాగా అలంకారం చేసి ఉంది. ఫ్రైడే కాబట్టి సో చాలా పవర్ఫుల్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా నమ్ముతారనమాట. వాళ్ళు కోరికలు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి అని చెప్పి. సో పూజారి మాటల్లో ఒకసారి విందాం. స్వామివారి మాటల్లో ఒకసారి విందాము. అమ్మవారికి ఏ రోజులు బాగా ముఖ్యంగా పూజిస్తారు? ముఖ్యంగా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలం వచ్చి నేను అంతకుముందు 12 సంవత్సరాల ముందు మా ఆయన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్య నేను 4 సంవత్సరాల నుంచి చేస్తాను. అంతకుముందు మా నాన్న చేశాడు, మా తాత చేసినాడు, నేను చేస్తా వచ్చాను. వంశీభవనంగా వస్తామని ఆయన సో మీ వంశపారంపర్యంగా మీరే పూజారులుగా ఉన్నారు. మీరు రీసెంట్ గా మీరు పూజ వస్తున్నారు. అంతకుముందు మీ అన్న వాళ్ళు అట్లా వస్తాము. ఈ మధ్య గుడి పాత గుడి ఉంది, గుడి చూసింది. ఆ తర్వాత మళ్ళీ గుడి పెట్టినారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు డెవలప్ చేసి రీసెంట్ గా కట్టారనమాట. బాగా కట్టినారు. ఇప్పుడు పూజలు పురస్కారాలు అన్ని బాగా జరుగుతున్నాయి. నిత్య దీపాలు జరుగుతున్నాయి. అభిషేకాలు కూడా జరుగుతున్నాయి. భక్తులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అని చెప్పి వస్తూ ఉంటారు. ఎవరో కూడా వస్తూనే ఉంటారు. ఇక్కడ ఊళ్ళో వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. పూజ కార్యక్రమం అన్ని బాగా జరుగుతాయి. అదే నేను విన్నాను, బాగా కోరికలు తీరుస్తారు, బాగా నమ్మకము అని చెప్పి విన్నాను. కోరికలు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా కానీ నిలకట్టక సంకల్పం గట్టిగా ఉంటే ఎవరి కూడా సంకల్పం అనేది అమ్మవారు జీవులు కంపల్సరీగా దక్కుతాయి. అయితే గుడి చాలా ఏళ్ళ నుంచి ఉంది, కానీ రీసెంట్ గా డెవలప్ చేశారు పెద్దదిగా. ఈ మధ్య ఒక 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు గుడి పెట్టేసి అమ్మవారి కానుకలు ఎలా సమర్పించుకున్నారు? ఉగాది రోజు ఇంకా బోనాలు జరుగుతాయి. బాగా జాతరలా జరుగుతుంది. ఆ రోజు ఉగాది రోజు బాగా జరుగుతుంది. మిగతా రోజులు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అభిషేకాలు అమావాస్యకి పౌర్ణానికి నెలలో 4 శుక్రవారాలు ఇంకా ప్రత్యేకంగా అభిషేకం. నేను వచ్చినప్పటి నుంచి ఈ 4 సంవత్సరాలలో నేను వచ్చినప్పటి నుంచి ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణానికి నెలలో 4 శుక్రవారాలు 5 శుక్రవారాలు కానీ అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. మధ్యలో కూడా ఇంకా అభిషేకాలు పులకాపులు కానీ ఎన్ని కూడా బాగానే జరుగుతున్నాయి అమ్మవారు. సో ఖచ్చితంగా నెలలో 4 సార్లు అమావాస్య పౌర్ణమానికి అయితే ఖచ్చితంగా ఇంకా బాగా చేస్తారంట. ఈ స్వామి పూజించడం అంటే పూజారిగా వచ్చినప్పటి నుంచి ప్రతి నెల వరకు సో అమ్మవారికి బాగా అన్ని జరుగుతున్నాయి. సో ఉగాది రోజు అయితే ఇంకా స్పెషల్ గా జాతర బాగా జరుగుతుందంట. గ్రామం తరఫున జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు గ్రామం తరఫున అన్ని బాగా. సో ఈ గుడి అయితే ఇప్పటిది కాదు, పురాణం గుడి చాలా ఏళ్ళుగా వస్తుందంట. వంశపారంపర్యంగా వీళ్ళ నాన్న వాళ్ళు అన్న వాళ్ళు ఇక్కడ పూజారిగా ఉన్నారు. వాళ్ళ ముత్తాతల నుంచి ఇక్కడ పూజారిగా ఉన్నారంట. సో ఒక 4-5 ఏళ్ల నుంచి మాత్రం ఈ స్వామి పూజారిగా ఉన్నారు. అమ్మవారు కోరికలు బాగా తీరుస్తారు కాబట్టి కోరిక తీరిన కానుకగా భక్తులు బలిలు మేక అవన్నీ పొంగళ్ళు పెట్టుకుంటూ ఉంటారంట ఇక్కడ తరచు. సో చూసారు కదా, అమ్మవారు అయితే బాగా అలంకారం చేసి బాగుంది. దట్ ఇవాళ ఫ్రైడే కాబట్టి బాగా పవర్ఫుల్ గా ఉన్నట్టుగా, భయంకరంగా లేకుండా బాగా అలా ఏం లేకుండా ప్రశాంతంగా, అంటే పవర్ఫుల్ కొందరు బాగా భయంకరంగా ఉంటారు కదా, చూడడానికి అలా లేకుండా శాంతమూర్తిలా ప్రశాంతంగా బాగా డెకరేట్ చేస్తున్నారు, పూలమాల అన్నీ వేసి. సో స్వామి మాటల్లో కూడా మీరు విన్నారు కదా అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేది. ఈ కొర్లకుంట గ్రామ దేవత అంకాలమ్మ. సో అందరు ఇక్కడ బాగా ఆమెని పూజిస్తూ తరచూ వస్తూ ఉంటారు. 4 గ్రామాలకి గ్రామ దేవత అంట. సో ఇంకా చెప్పబడలేదు కదా భక్తులు ఎలా వస్తూ ఉంటారు అని చెప్పి. ఎంత బాగా
ఆమె నమ్ముకుంటే అంత బాగా కోరికలు నెరవేరుస్తున్నారు కాబట్టి అంతమంది భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఈ వీడియో షూట్ చేసేదంటే నేను సాయంత్రం కాబట్టి సో జనాలు కనిపించట్లేదు, మీకు షూటింగ్కి ప్రాబ్లం అవుతుంది. మార్నింగ్ వస్తే పంతులు బిజీ అని చెప్పడానికి వీలు ఉండదు కదా, సో అందుకని టైమింగ్ కనుక్కొని ఈ టైంలో వచ్చామన్నమాట. సో స్వామివారితో ఒకసారి మీకు మాట్లాడి వినిపించుదామని. ఉగాది రోజు ప్రత్యేకంగా అంటే భయంకరమైన ఆకర్షణ ఉంటుంది అమ్మవారి. ఉగాది రోజు మనిషి కూడా నేను నిలవకుండా కష్టంగా ఉంటుంది. సో అంత భయంకరమైన అలంకారం ఉంటుంది. సో ఆమె ఉగ్ర రూపం అంటే ఒక 6 గంటల సేపు పెడతాం అంతే. అంటే శత్రువులని నాశనం చేయడానికి అని చెప్పి కొంచెం పవర్ఫుల్ గా ఆ రూపం ఆ ఉగాది రోజు మాత్రం ఒక 4-5 గంటల వరకు ఉంటుందంట. మిగతా వేళల్లో మాత్రం తీసేస్తారు, ఎందుకు ప్రశాంతంగా అంటే శాంతపరుస్తూ ఉంటుంది. సో అది అన్నమాట మనకి అంతే కదా అమ్మవారు. మన ఎంతమంది భక్తులు ఆమె ప్రేమగా భక్తితో ఉంటే అంత ఆనందం కదా అమ్మవారికి. సో అలా అన్నమాట. ఆ ఉగాది రోజు మాత్రమే అంత భయంకరమైన అలంకారం ఉంటుంది. ఆయనకి ఉగ్ర రూపం పెడతాము. ఆయన ఆ రోజు బయటికి వెళ్ళిపోతారు అనమాట ఉగాది రోజు. మనం అంకాలమ్మ అంటుంటాం కదా, ఆమె పూర్తి పేరు అంకాలమ్మ పరమేశ్వరి దేవి. సో ప్రతి ఒక్కరు ప్రతిసారి అలా పిలవడం కుదరదు కాబట్టి అంకాలమ్మ అంటూ ఉంటాం అన్నమాట. ప్రతి దేవుడికి వాహనం ఉంటుంది కదా, సో అలాగా అంకాలమ్మ తల్లికి సింహ వాహనం అనమాట. సో ఆమె ఎదురుగా ఉంది. సో అక్కడ గర్భగుడి లోపల కూడా అమ్మవారు ఉంటారు. సో అమ్మవారి కింద మనకి సింహ వాహనం అనేది ఉంటుంది. మనకి అంటే కనిపించదు కానీ అమ్మవారి కింద అయితే మనకి సింహ వాహనం అనేది ఉంటుంది. సో ఇక్కడ పెట్టారనమాట ఎదురుగా. సో అమ్మవారి ఎదురు సింహ వాహనం అనమాట. ఇది మారేడు చెట్టు అనమాట. సో బిల్వపత్రం అంటారు, మారేడాకు అంటారు. సో ఇట్లా 3 ఆకులు శివుడికి ఉంటుంది కదా త్రినేత్రం లాగా. సో 3 ఆకులు కలిపి ఒక ఆకుగా ఉంటుంది. శివునికి చాలా ఇష్టమైన ఆకు అనమాట. సో అభిషేకం చేసేటప్పుడు మనం శివుని మీద పెట్టి అభిషేకం చేస్తే ఎంతో పుణ్యము, అందులో ఆయనకు ఎంతో ఇష్టమైంది కాబట్టి సో ఆయన హ్యాపీ ఫీల్ అయినట్టుగా చాలా బాగుంటుంది.